శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి విషయంకి వచ్చినప్పుడు మాత్రం మనకి చతుర్థంలో రాహు, పంచమంలో శని కుజుల ప్రభావం, షష్ఠస్థానంలో బుధుడు రవి బుధాదిత్య యోగం కనబడుతుంది. సప్తమంలో శుక్రుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. అష్టంలో బృహస్పతి, రాజ్యంలో కేతు యొక్క అనుకూలత కూడా కనబడుతుంది. రాజ్యం బ్రహ్మాండంగా మరియు ఒకటి చతుర్థంలో ఉన్న రాహు కొంతవరకు అర్ధాశ్వమి రాహు ప్రభావం వల్ల తల్లిగారికి అనారోగ్యం చూపిస్తారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అనురాధ నక్షత్రం వాళ్ళు కానీ, జ్యేష్ఠ నక్షత్రం కానీ అలా విధంగా మనం తీసుకుంటే విశాఖ 4వ పాదం వాళ్ళ యొక్క తల్లిగారి యొక్క విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ నుండి విదేశాల నుండి ఎక్కడ నుండి ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు పిల్లలందరూ విదేశాల్లో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటుంటారు. విదేశాల్లో వాళ్ళు బిజీగా ఉంటే తల్లిదండ్రులకి అమ్మ ఒక ఫ్లాట్ కొనేసి వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇంట్లో ఉండండి అని చెప్పేసి ఇచ్చేస్తారు. వాళ్ళకి అక్కడ నుండి ఫైనాన్స్ ఎవ్రీ మంత్ పంపించేస్తూ ఉంటారు. సో డబ్బులు పంపిస్తున్నాం కదా, ఇల్లు పెట్టాం కదా, కేర్ టేకర్ ఇచ్చాం కదా, హ్యాపీగా ఉంటారు కదా అని వాళ్ళు అనుకుని వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ పోతుంటారు. ఇక్కడ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నదానికి అర్థమే తెలియకుండా డబ్బు ఎంత సంపాదించినా దానిలో సుఖమేమని చెప్పండి. ఒకనొక టైం ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. రింగ్ ఈజ్ రౌండ్, దెర్ ఈజ్ నో ఎండ్. ఇట్స్ ట్రూ మై ఫ్రెండ్ అన్నట్టు ఎవడో చిన్నవాడు చిన్నప్పుడు నేను విన్నాను. అంటే రింగు అంటే సున్నం, అంటే జీరో ఇలా ఉంటుంది. రింగ్ ఈజ్ రౌండ్, దెర్ ఈజ్ నో ఎండ్. అంటే ఇక్కడ ఉన్న మొదలైందంటే గుండ్రంగా ఉన్నది మళ్ళీ అక్కడికి వస్తుంది. అంటే కాలచక్రం అనేది గుండ్రంగా ఉంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. నువ్వేం చేసావు అది మళ్ళీ నీకు రిపీట్ అవుతుంటుంది. కర్మ ఫాలోస్. ఓకే, దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇట్. కర్మ ఫాలో అవడానికి ఎండ్ అవ్వడానికి ఎలా నువ్వు మనం చేసి వెళ్ళిపోయాం కదా ఎండ్ అయిపోయి అనుకుంటే కుదరదు అది. ఎందుకంటే మళ్ళీ అది ఫాలో అవుతుంది. చనిపోయే లోపల ఆ కర్మ మళ్ళీ మేము పట్టుకుని నాయన నువ్వు చిన్నప్పుడు ఇలా చేసావు, నీకు ఇది జరుగుతుంది చాలా స్పష్టంగా చెప్తుంది. అది ఎలాగంటే చిన్నపిల్లలు క్లాస్ తీసుకున్నట్టుగానే చెప్తుంది. ఏం భయపడకండి. సో నేను అనేది ఏంటంటే విదేశాల్లో ఉన్న చతుర్థ స్థానంలోని అంటే వృశ్చిక రాశికి 4 ఇంట్లో ఒకవేళ రాహు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారు తల్లి గారు ఎవరున్నారో వాళ్ళకి సేవ చేసుకోండి. 4 ఇంట్లో రాహు ఉంది, ఒక ఏడాది ఉంటుంది. ఎటువంటి అనారోగ్యం తెస్తుందో మనకు తెలియదు. చూసుకోండి. ఈ సమయంలో సేవ చేసుకుంటే ఆ సేవకు ఫలితం అనేది కనబడే అవకాశం ఉంటుంది. పంచమంలో ఇది ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఆర్థికంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఉద్యోగరీత్యా బ్రహ్మాండంగా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒక 40 to 45% హైక్స్ ముందుకెళ్తారు. వ్యాపారం పెట్టిన వాళ్ళు కూడా వ్యాపారంలో మంచి అనుకూలత కనబడుతుంది. ఇక రాబోయే కాలం అంతా వృశ్చిక రాశి వారిదే కాబట్టి ఇనిషియేటివ్ చేయండి, సక్సెస్ఫుల్ కనబడుతుంది. శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే మనం తీసుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కొంచెం న్యూట్రల్గా ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. విదేశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలి, వ్యాపార రీత్యా అనుకున్న వాళ్ళకి సరైన సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. బాధ్యతత్వం వహిస్తారు, గౌరవాన్ని పెంచుకుంటారు. మీకు విలువలు పెరిగే అవకాశాలు బాగానే కనబడుతాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 బాగా పాజిటివ్ పనిచేస్తుంది. మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్యం సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఈ గురువు యొక్క అనుగ్రహం రాబోతుంది కాబట్టి మొదటి నుండి ఆ దక్షిణామూర్తి మహామంత్రం అనేది వృశ్చిక రాశి వారికి చాలా గట్టిగా పనిచేస్తుంది. అది కాని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించాడు. అలా చేసుకుంటే వెళ్ళండి, కొంతవరకు ఊరటగా ఉంటుంది. 6వ ఇంట్లో రవి ఉన్నప్పుడు కానీ మీరు ఒక నిర్ణయం కానీ తీసుకుంటే ఆ రవి యొక్క ప్రభావం వలన ఉచ్చస్థితిలో రవి ఉన్నాడు కాబట్టి ఆ కెరియర్లో అక్కడికి తీసుకురావడానికి సక్సెస్ఫుల్గా ఇది సరైన సమయం చెప్పచ్చు. కాబట్టి విద్యార్థులు తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్గా ఉండాలని చెప్పగలుగుతాం. అలాగే వ్యాపారస్తులైనా సరే అలా చేసుకుంటే వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.